ఇది కీ పాయింట్. ఇక్కడ మనం ఎప్పుడైనా చెక్ చేసేటప్పుడు ఫస్ట్ నార్మల్ ఫామ్ చాలా ఈజీగా చెప్పేస్తాం, అసలు ఏం అక్కర్లేదు. బీసీఎన్ఎఫ్కి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు ఎక్స్ గివ్స్ టు వై అంటే ఎక్స్ ఎప్పుడు సూపర్ కీ ఉండాలి. ఒక సూపర్ కీ నుంచే ప్రతిదీ రావాలి, అది బీసీఎన్ఎఫ్. 3NF ఏంటి అంటే ఎక్స్ సైడ్ లెఫ్ట్ సైడ్ బీసీ సూపర్ కీ అయి ఉండాలి, లేదా రైట్ సైడ్ ప్రైమ్ అయి ఉండాలి. 3NF ఏంటంటే ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఉండకూడదు. ఏబి ఇప్పుడు ఒక ప్రైమరీ కీ ఒక నాన్ ప్రైమ్ విచ్ విల్ నాట్ ఒక ప్రైమరీ కీ ఒక ఒక ప్రైమరీ కీ ఏ గివ్స్ బి అనేది ఏంటి అంటే నాట్ ఏ సూపర్ కీ. ఓకే, నాట్ ఏ సూపర్ కీ. ఓకే, లేదా నాట్ ఏ సూపర్ కీ అండ్ విచ్ అది నాన్ ప్రైమ్ని ఇవ్వకూడదు. ఇట్లా ట్రాన్సిటివ్ డిపెండెన్సీ 3 ఉండాలి. ఓకే, అండ్ 2NF అంటే ఎట్లా, ఇప్పుడు ఏబి అనేది క్యాండిడేట్ కీ సింగిల్ లెంత్ ఉంటే డిఫాల్ట్గా 2NFలో ఉన్నట్టే. లేదంటే ఏబి అనేది క్యాండిడేట్ కీ అనుకో, బి వచ్చేసి నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్ అయిన సిని ఇవ్వకూడదు, అప్పుడే 2NF కాదు. ఓకే.